హాయ్ హలో నమస్తే. నేను మీ శేషప్రియానండి. వెల్కమ్ టు ఎన్కే టీవీ. ఈరోజు మనం మన బిజినెస్ క్లాస్లో 10వ తరగతి చదువుకున్న ఒక కుర్రాడు దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు, కాలం అతన్ని బిజినెస్ అనే సామ్రాజ్యానికి కింగ్ మేకర్ని ఎలా చేసిందో ఈ వీడియోలో చూసేద్దాం. రిలయన్స్ కంపెనీ గురించి, ఆ కంపెనీకి వారసులైన అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ గురించి మన దేశంలో తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. కానీ ఆ కంపెనీని స్థాపించి ఆ కంపెనీని దిగ్గజ కంపెనీలలో ఒకటిగా నిలబెట్టింది మాత్రం ధీరూభాయ్ అంబానీ. ఆయన 1932 డిసెంబర్ 28న గుజరాత్లోని చోర్వాడలో జన్మించారు. ఆయన తండ్రి ఒక స్కూల్ టీచర్. ధీరూభాయ్ అంబానీ 16 సంవత్సరాల వయసులో యమన్ దేశంలో ఒక పెట్రోల్ బంక్లో పనిచేశారు. ఆ తర్వాత ఒక ఇంపోర్ట్ కంపెనీలో వర్కర్గా జాయిన్ అయ్యి బిజినెస్కి సంబంధించిన అన్ని మెలకువలు అక్కడే నేర్చుకున్నారు. తనకి 26 సంవత్సరాలు వచ్చాక తనే సొంతంగా ఒక వ్యాపారం చేయాలని అనుకున్నారు. 1951లో ఇండియాకి తిరిగి వచ్చారు. తన దగ్గర ఉన్న 16,000 రూపాయలతో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ అనే ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. అందులో ముఖ్యంగా పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాలు లాంటి వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ బయట దేశాల నుంచి నూలు దారాలను దిగుమతి చేసుకునేవారు. ధీరూభాయ్ అంబానీ ఇతర దేశాలలో పనిచేస్తున్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన మెలకువలను నేర్చుకోవడమే కాకుండా ఆ దేశంలో ఉన్న వ్యాపారస్తులతో మంచి సంబంధాలను కలిగి ఉండడం వల్ల మంచి లాభాలు పొందారు. ఆ తర్వాత విమల్ అనే బ్రాండ్తో అహ్మదాబాద్లో టెక్స్టైల్స్ మిల్లు ప్రారంభించారు. అందులో కూడా ఊహించని విధంగా లాభాలు వచ్చాయి. ఆ తర్వాత ధీరూభాయ్ అంబానీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1977వ సంవత్సరంలో రిలయన్స్ స్టాక్ మార్కెట్లో నమోదు చేశారు. ఆ టైంలో ఇంచుమించుగా 40,000 మందికి పైగా ఇన్వెస్టర్స్ ఆ కంపెనీలో షేర్లు కొన్నారు. ఆ తర్వాత టెలికాం, ఐటీ, పెట్రోల్, కెమికల్, ఎనర్జీ ఇంకా మరెన్నో రంగాల్లో ఆయన తన వ్యాపారాన్ని విస్తరింపజేశారు. ధీరూభాయ్ అంబానీ జీవితం ఏమంత సాఫీగా జరగలేదండి. సమయం వచ్చినప్పుడల్లా అక్కడ ఉన్న ప్రభుత్వాలు ధీరూభాయ్ అంబానీకి అడ్డంకులు తెచ్చిపెట్టేవాళ్ళు. కానీ తను మాత్రం ఎవ్వరితో గొడవలు పెట్టుకోకుండా అందరితో సామరస్యంగా ఉంటూ తన వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేవారు. ఆయన జీవితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బాలీవుడ్లో గురు అనే మూవీ కూడా వచ్చిందండోయ్. ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను మార్చాలని అనుకునేవాడు. ఆయన అప్పటికే ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో 2.9 బిలియన్లతో 130వ స్థానంలో చేరారు. ఆయనకు దేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్తో ప్రభుత్వం సత్కరించింది. ఆయన ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు, థింక్ బిగ్, థింక్ ఫాస్ట్, థింక్ అహెడ్. అంటే పెద్దగా ఆలోచించు, వేగంగా ఆలోచించు, అందరికంటే ముందుగా ఆలోచించు అని. ఎలాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే ధీరూభాయ్ అంబానీ ఆ విధంగా ఆలోచించారంటే మరి ఇంత టెక్నాలజీ ఉండి ఎక్కువ అవకాశాలున్న ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఇంకెంత విధంగా ఆలోచించాలి చెప్పండి. 1950లో కోకిలా బెన్ను వివాహం చేసుకున్నారు. 2 పిల్లలు, ఒకరు అనిల్ అంబానీ, మరొకరు ముఖేష్ అంబానీ. 1986లో ధీరూభాయ్ అంబానీ కుడి చేతికి పక్షవాతం వచ్చింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి 2002 జూలై 2న ఆయన తన చివరి శ్వాసను విడిచిపెట్టారు. 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఆయన ఇప్పుడు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి బిజినెస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరి గుండెల్లో చెరగని ముద్ర వేశారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరు. జై హింద్. థ్యాంక్ యూ.